అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. ఫిలిపి దగ్గరకు పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడగగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండుమని ఫిలిపిని వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెల వలె వధకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనంగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. ఈ విషయాలను మరి ఇక్కడ ఫిలిపి దగ్గర పరిగెత్తుకొని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథాన్ని మనం చదువుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు ఇది మనం పరిపూర్ణం కావాలి అని అంటే 26వ వచనం మనం చూస్తే, ప్రభు దూత నీవు లేచి దక్షిణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున కలిసి కొమ్మని ఫిలిపితో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐతేఫీయుల రాణి అయిన కందకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారము అంతటి మీదనున్న ఐతేఫీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథముల మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. నపుంసకుడు ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథాన్ని చదువుతూ వస్తూ ఉన్నాడు. మరి అక్కడ ఫిలిపి గారికి దేవుని వాక్యాన్ని తెలియపరిచినప్పుడు, మీరు అక్కడికి వెళ్ళండి అన్నప్పుడు వెంటనే వెళ్ళి ఉంటున్నారు. అలాగనే మీరు చదువుతున్నది మీకు తెలుసా అని అంటే, నాకు త్రోవ చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి సెలవిస్తాడు. అలాగనే ముందు వచనాలు మనం చూసినప్పుడు ఆయన వాక్యాన్ని విని గ్రహించి వెంటనే మారు మనసు పొందడానికి, ఇప్పుడేమైనా మీకు అభ్యంతరం లేకపోతే నాకు వెంటనే బాప్తిసం ఇవ్వమని చెప్పి కోరుకున్నట్టుగా మనం లేఖన భాగాన్ని 8వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో మనము చూస్తాము. సమరయులతో ఫిలిపి సంఘమును స్థాపించినప్పుడు ఒక ఐతియోఫియో మంత్రికి ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు. మరి ఈ నపుంసకుడు బాప్తిసం తీసుకున్నట గురించి, మారు మనసు పొందుట గురించి, దేవుని వాక్యం చదువుట గురించి, ప్రవచన గ్రంథమైనటువంటి యెషయా గ్రంథాన్ని ఆయన చదువుతున్నటువంటి విషయాన్ని మరి అర్థం కాక గ్రహించలేనటువంటి పరిస్థితి ఉంటే నాకు త్రోవ చూపమని వేడుకున్నట్టుగా, జ్ఞాపకం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మన పరుగు దేవుని వైపు ఉండడము చాలా మంచిది అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. వాక్యం విన్నాడు, మారు మనసు పొందాడు, బాప్తిసాన్ని తీసుకున్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా మరి వాక్యాన్ని విని గ్రహించే వారిగా, మరి వాటిని తిరస్కరించే వారిగా మనం ఉండకుండా గ్రహించే కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూసినప్పుడు, కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనై పోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. మరి పౌలు గారు గుర్తు చేస్తూ ఉన్నారు, ఇతరులకు బోధించి నేను ఒకవేళ దాన్ని పోగొట్టుకుంటే నాకేమీ లాభము అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూద్దాం. 5:7 మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మును ఎవడు అడ్డగించును? ఈ పేరేపన మిమ్మును పిలుచుతున్న వాని వలె కలగలేదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్ద అంతయు పులియ చేయును. మీరెంత మాత్రమును
వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్న వాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. సహోదరులారా, సున్నతి పొందవలెనని నేనింకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికినీ హింసింపబడనేలా ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరం తీసివేయబడును గదా. మిమ్మును కలవరపెట్టువారు తమను తాము ఛేదించుకొనుట మేలు. ఇక్కడ 5వ అధ్యాయంలో మనం చూసినప్పుడు క్రీస్తు ద్వారా కలిగిన స్వాతంత్రమును స్థిరపరచుటకును వారిని పౌలు ప్రోత్సహించుచున్నాడు అనేటటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మన పరుగు పందెం అనేటటువంటిది దేవుని వైపు ఉండాల్సినటువంటిదిగా మనం గుర్తెరిగి ఉండాలి. అలాగునే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలనే నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తు నందున్న నాకు అతిశయ కారణమగును. మనం పరిగెడుతున్నటువంటిది నిష్ప్రయోజనం కాకూడదనేటటువంటి ప్రయత్నాన్ని మనం కొనసాగించేటటువంటి వారిగా ఉన్నాము. మరి ఫిలిప్పీ 3వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చూద్దాం. ప్రియులారా, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. మనము గురి యొద్దకే పరిగెత్తుచున్నటువంటి వారిగా మనం ఉంటూ ఉన్నాం. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. మనము మంచి పోరాటం పోరాడటానికి, మన పరుగు కడముట్టించడానికి, మన ప్రయత్నాన్ని మనం కొనసాగించడానికి మనము ముందు వరుసలో ఉండాలని చెప్పి దేవుని చిత్తమై ఉంటూ ఉన్నది. దాన్ని తొలగి విడిచి తిరగవద్దని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉంటున్నది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడు వాటిని మనం విడిచి తిరగొద్దు. దేవుని చిత్తాన్ని మరచి తిరగొద్దు. దేవుని చిత్తమైనటువంటి ప్రకారంగా మనం ముందుకు కొనసాగాలని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ఇంత గొప్ప సాక్షి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెముల్లో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై ఆ అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని మనం ఎదిరింపలేదు అనేటటువంటిది మరి గుర్తు చేయబడుతూ ఉంటున్నది. మొదటి వచనం, ఇంత గొప్ప సాక్షి సమూహము మనకు కలుగున్నటువంటి విషయాన్ని మనము మర్చిపోవద్దు ప్రియులారా, మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది ఏమిటి అని అంటే మనం ఎప్పుడు మర్చిపోవద్దు. మరి యూదా పత్రికలో మరి 11వ వచనాన్ని మనం చూస్తే, అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలెనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. వీరు నిశ్చయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిశ్చయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మార్లు చచ్చి వేలలో పెకిలింపబడిన చెట్లుగాను. అయ్యో వారికి శ్రమ, మనం కయ్యూను వంటి వారిగా మనం ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనం తెలియపరుస్తూ ఉన్నది. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని
ఆ విధంగా మన జీవితంలో మంచి పరుగు కొరకు, మంచి విశ్వాసం కొరకు, మంచి ఆలోచన కొరకు, మంచి ఉద్దేశం కొరకు, మంచి మనస్సు కొరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడని సెలవిచ్చినట్టుగా మనము దేవుని యందు భక్తి కలిగి, శ్రద్ధ కలిగి, భయం కలిగి, విధేయత కలిగి, నిర్మలమైన మనస్సాక్షిని కలిగి, ఇంత గొప్ప సాక్షి సమూహము అనేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చి ఉంటుండగా, దేవుని వాక్య ధ్యానాన్ని అనుదినం పరిశీలన చేస్తూ, మనలో ఉన్న మాలిన్యాన్ని తుడిచివేసుకుంటూ, కడిగి వేసుకుంటూ, క్షమాపణ కోరుకుంటూ, దేవుడు చేసిన ఉపకారములలో దేన్ని మనం మరచిపోకుండగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ముందుకు కొనసాగవలసిందిగా ప్రభునామమున జ్ఞాపకం చేసుకుంటూ, ఇంకా అనేకమైనటువంటి వాక్య భాగాలు మనకు ఉన్నవి. వాటిలో మరి టూకీగా మనం చూసినప్పుడు సంఖ్యాకాండము 16వ అధ్యాయం 47, న్యాయాధిపతులు 7:21, మొదటి సామ్యుయేలు 17వ అధ్యాయము 48వ వచనము 51వ వచనము, 2వ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనము, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనము, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం మరియు 27వ వచనం, మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనము, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 20వ వచనము, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 20వ వచనము, 2వ దినవృత్తాంతములు 23వ అధ్యాయం 12వ వచనము, ఏబు గ్రంథము 9వ అధ్యాయము 25వ వచనము, కీర్తనలు 119 32వ వచనము, కీర్తనలు 147 15వ చరణము, సామెతలు 1వ అధ్యాయము 16వ వచనము, సామెతలు 4వ అధ్యాయము 12వ వచనము, సామెతలు 18వ అధ్యాయం 10వ వచనము, సామెతలు 24వ అధ్యాయము 33వ వచనం 34వ వచనం, ప్రసంగి 9వ అధ్యాయము 11వ వచనము, పరమగీతము 1:4వ వచనము, యెషయా 40వ అధ్యాయం 31వ వచనము, ఇర్మియా 23:21, దానియేలు గ్రంథము 8వ అధ్యాయం 5వ వచనము, ఏవేలు 2:9, ఆమోసు 6:12, నహుం 2:4, హబక్కుకు మరి 2:2, ఆదికాండం 24:20, ఆదికాండం 20వ అధ్యాయం 20వ వచనము 29వ వచనము 13వ వచనము, ఆదికాండం 33వ అధ్యాయం 4వ వచనము, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 27వ వచనము, యోహాను సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయం 19వ వచనం, న్యాయాధిపతులు 9:44, మొదటి సామ్యుయేలు గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము, 16వ అధ్యాయము 8వ వచనం, 11వ అధ్యాయం 10వ వచనము, 23వ అధ్యాయం 17వ వచనము, 22వ అధ్యాయం 20వ వచనము. ఈ రకంగా దేవుని వాక్యాలన్నీ కూడా ఈ పరుగు కొరకు పరిగెత్తేటటువంటి విషయాల గురించి మరి గుర్తు చేయబడుతూ ఉంటున్నాయి. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, మన పరుగు నిష్ప్రయోజనము కాకూడదు. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అని చెప్పి, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదనేటటువంటి నిశ్చయత కలిగి దేవుని యందు భద్రపరిచి ముందుకు కొనసాగేటటువంటి ప్రియమైనటువంటి ఆత్మీయులుగా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరికీ గుర్తు చేస్తూ, ఈ రాత్రి కాలమందు మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ కొన్నిసార్లు అందరూ మనల్ని విడిచినప్పటికీ దేవుడు మనల్ని విడువడు అనేటటువంటిది మనం గమనించాలి. అందరు మనల్ని విడిచినప్పటికీ ఎప్పుడు దేవుడు మనల్ని విడువడు, ఎడబాయడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకొని మనము చేయు ప్రయత్నంలో దేవుని చిత్తంలో మనము ముందుకు ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతూ ఉన్నది. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా,
అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివి. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే. మనల్ని విడవనిది ఒక్కటే ఒకటి ఈ లోకంలో, పరలోకంలో దేవుని వాక్యం, దేవుని చిత్తం. దేవుని యందు ప్రయాసపడేటటువంటి ప్రయాసం వ్యర్థం తగిన కాలమందు పంట కోస్తాం. పౌలు గారు నిష్ప్రయోజనం కాకూడదని ఏ విధంగా అయితే కోరుకుంటున్నాడో మనమందరం కూడా నిష్ప్రయోజనం కాని ప్రయత్నాన్ని ఈ లోకంలో మనం జరిగిద్దాం, కొనసాగిద్దాం. అనుదినము వాక్యం ధ్యానించడం వల్ల మనకు ఆత్మీయమైనటువంటి జ్ఞానం, ఆత్మీయమైనటువంటి అవసరతలు దేవుడు ఆలోచింపచేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా ఎక్కడైనా వాక్యాలు చెప్పాలని అనుకున్నప్పుడు, అనుకోని రీతిగా అవకాశం వచ్చినప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. అనుదినం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, అనుదినం దేవుని వాక్యాన్ని బోధించుకుంటుంటామో, వింటూ ఉంటామో, ఆస్వాదిస్తూ ఉంటామో, పరిశీలన చేస్తూ ఉంటామో, అప్పుడు ఎక్కడైనా మిమ్మల్ని దేవుడు బలపరుచుకుంటాడు, వాడుకుంటాడు. ఎందుకంటే ఫిలిప్పీ 4:13 చెప్పబడినట్టుగా నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలనని సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి దేవుని యందు ప్రతిరోజు మన ప్రయత్నాన్ని కొనసాగించేటటువంటి వారిగా ఉందాం. అనేక పనుల భారం కలిగి ఉండొచ్చు, అనేక పనులు ఉండొచ్చు, అనేక ఉద్యోగాలు ఉండొచ్చు, అనేక ఆర్థిక లావాదేవీలు ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ మరి మనము దేవునికి ఇవ్వాల్సినటువంటి పనిని, సమయాన్ని ఇవ్వకుండా ఉంటే, దేవుని వైపు మన పరుగు లేకుండా ఆపివేసుకుంటే మన జీవితానికి అర్థము లేదు. కాబట్టి ఈ లోకంలో అందరూ మనల్ని విడిచినా దేవుడు మనల్ని విడువడు అనేటటువంటిది, ఎడబాయడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకొని గురి యొద్దకే పరిగెత్తేటటువంటి వారిగా మనం ఉందాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికి ప్రభునామమున వందనాలు. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. ఈ రాత్రి కాలమందు పరిగెత్తేటటువంటి విషయంలో మేము మీ వాక్య భాగాలను నేర్చుకొని, తెలుసుకొని ముందుకు కొనసాగుతూ ఉంటుండగా దీవించి, ఆశీర్వదించి, మాకు అర్థం చేయించి, మా హృదయాంతరంగంలో మీ వాక్య భాగాలను జ్ఞాపక శక్తిలో ఉంచడానికి, భద్రపరచడానికి నాయన మీరు కృప చూపించి సహాయం చేయమని, నాయన ఎప్పుడైనా ఎక్కడైనా మీరిచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సరైనటువంటి పద్ధతి ప్రకారంగా నైనా వాక్యాన్ని బోధించడానికి మీ యొక్క జ్ఞానం చేత మీరు బలపరిచి ఆశీర్వదించి మీ చిత్తాన్ని నడిపించమని, వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ నాయన, ఆ కుటుంబాలన్నిటినీ నాయన మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మనవులు మాకై మరణం పొంది సమాధి చేయబడి తిరిగి లేచిన నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.